చాలు. నువ్వెవరికైనా అప్పు ఉన్నావు, వాళ్ళు అప్పులోళ్ళు వస్తూ ఉంటారు. ఆ అప్పు తీర్చడానికి ఎవరికో ఫోన్లు చేస్తూ ఉంటావు. ఆ అప్పులు అయ్యా నాకు ఇంత కావాలని అడుగుతూ ఉంటావు. రాత్రి అనదు పగలనదు, ఇక వాళ్ళకి ఫోన్లు చేసి అడుగుతూనే ఉంటావు. వాళ్ళు ఎవరు కూడా నీకు స్పందించి ఇచ్చేంత వరకు కూడా నువ్వేం చేస్తూ ఉంటావు? వాళ్ళకి ఫోన్లు చేస్తాను. నిద్రాహారాలు ఉన్నాయా? అసలు అన్ని సమస్తం మనకి ఇచ్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు కదా. ఆయన సన్నిధిలో మనం మోకరించాలి కదా. మనం మోకరించి మనం ప్రార్థన చేయాలి కదా. మనం ప్రార్థన చేసి ఆ యొక్క ప్రార్థన జీవితంలో మనం ముందుకు సాగాలి కదా. ఇవన్నీ మనం ఎందుకు చేయట్లేదు? ప్రార్థన నువ్వు ఎందుకు చేయట్లేదు? ప్రార్థనలో నువ్వు ఎందుకు ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతున్నావు? ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్పనా. ప్రార్థన అంటే దేవునితో మనం మాట్లాడడం ఒకటి, వాక్యం చదవడం అంటే దేవుడు నీతో మాట్లాడటం. ఇప్పుడు నేను మీకు వాక్యాన్ని చెబుతున్నాను అంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మరి ప్రార్థన చేస్తున్నావు అంటే దేవునికి మన మనవులన్నీ అప్పగించుకుంటున్నాం.